సో గైస్ బ్లాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ జిమ్కి వచ్చిన తర్వాత నాకు ఇప్పుడే కాల్ వచ్చింది. మీకు గివ్ అవే ప్లాన్ చేసిన కదా, వాటిది స్టాక్ వచ్చింది. ఓకేనా, సెకండ్ టైం పెట్టిన. ఫస్ట్ టైం ఆల్రెడీ పోయిన మంత్లే మీకు తీసేసుకుని ఉంచిన, ఇద్దామని చెప్పేసి మీకోసమే ఉంచిన. అండ్ మళ్ళీ మీకోసం సెకండ్ టైం పెట్టిన. సో విలేజ్ అయ్యేసరికి ఏమవుతుందంటే మనకి తొందరగా రావట్లా. ఇక్కడ delivery.com కానీ అండ్ delivery.com ఉంది కానీ అది ఇక్కడ లేదు. ఇంత ముందు పెట్టే స్పీడ్ వచ్చేది కానీ ఇక్కడ ఉన్న స్పీడ్ వచ్చే లేదు. ఇక్కడ నుంచి మాకు ఇంకొక 20 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అది పెట్టారు. ఈ కార్డ్ ఉంది, ఈ కార్డ్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కొలాబరేషన్. ఆల్రెడీ వీళ్ళంతా మొత్తం మిక్సింగ్ గా ఉంటారు. సో ఈ కార్డుకి వచ్చింది. సో వాళ్ళు ఇంకా ఎలా పంపిస్తారో బట్ మన పిన్ కోడ్ కి అయితే పక్కా రావాలి కాబట్టి పంపిస్తారు ఎట్లా అట్లా. పోయినసారి మా ఊరికి లేదని చెప్పేసి నా దగ్గర నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో పెట్టుకొని పోయి మరీ తీసుకొని వచ్చిన. సో అట్లా ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది. వే ప్రోటీన్ కూడా తాగాలి, యాపిల్ తింటున్నా. మళ్ళీ ఇంటికి పోయి ఆ బ్యాగ్ పెట్టి లైట్ గా ఫ్రెష్ అయ్యి తిని మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు ఏమన్నా వెళ్ళాలి. సాయంత్రం 6 కల్లా వస్తామన్నా అన్నారు. ఇప్పుడేమో టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంకో 1 అవర్ ఉంది. లెట్స్ గో. సో గైస్ అయితే పోయి ఆ స్టాక్ తీసుకుని వచ్చేద్దాం. నేను ఫోన్ చేసిన, మరి 8 వరకు ఉంటా అని చెప్పిండు. అయితే ఇప్పుడు విన్నర్ని నేను ఏం చేసిన అంటే సెకండ్ వెంటనే 1 వీక్ అవుతుంది కదా, సో మనోళ్ళకి అప్డేట్ ఇద్దామని చెప్పేసి సెకండ్ వెంటనే చేసేసిన. సో విన్నర్ని మళ్ళీ మంచిగా ఒక వీడియో తీద్దాం విన్నర్ కోసం. అంటే ఎట్లా ఏంటి కథ, తనకి వెళ్ళిందా లేదా ప్రోడక్ట్ మొత్తం. సో విన్నర్ ఇంకా సెలెక్ట్ అవ్వకముందే మనకి స్టాక్ వచ్చేసింది. అందుకే నేను బ్లాగ్ స్టార్ట్ చేసేసిన. ఓకే, సో గైస్ విషయం ఏంటంటే ప్రోడక్ట్స్ అన్నీ రాలేదు. ఏమైందంటే బాక్స్ ఏమో పెద్దగానే ఉంది, బట్ 4 ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఇంకా కొన్ని క్రియేటిన్ ఉన్నాయి, ఒక 9 క్రియేటిన్స్ పెట్టినా. దాని తర్వాత ఒక 6 పీనట్ బటర్ పెట్టినా. ఇంకేమున్నాయి, ప్రీ వర్కౌట్స్ కొన్ని పెట్టినా. నాకు వచ్చే స్టాక్ కాకుండా అడిషనల్గా నేను 15,000 రూపాయలు పే చేసేసిన మొత్తం. నా దాంట్లోనేమో డేట్ 14 చూపిస్తుంది. ప్రజెంట్ ఈరోజు డేట్ వచ్చేసి 12. ఓకే, 12 14 అంటే చూడాలి 2 డేస్లో వస్తాయో రావో చూడాలి. బాక్స్ ఏమో అక్కడ పెద్దగా ఉంది, బట్ ఇక నేనేం చేసిన, ఇందులో 4 కేజెస్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ చేసిన. చూడాలి రేపు వస్తాయో రావో చూసి దాన్ని బట్టి మాట్లాడదాం. సో ఇప్పుడు రైస్ అయిపోయినాయి ఇంట్లో. సో మీ అందరికి ఒకటి చెప్తాను వినండి. సో ఇప్పుడు నేను వెళ్ళి బ్రౌన్ రైస్ తెచ్చుకుంటా. ఎక్కడ తెచ్చుకుంటా అనేది చూపిస్తా. వైట్ రైస్ తెచ్చుకునేది ఏందో, బ్రౌన్ రైస్ తెచ్చుకోండి బెస్ట్. మీ వాడు వచ్చిండా నా వీడియోసా? ఎప్పుడు వస్తాడు మరి అమెరికాలో నుంచి? ఎంత అంకుల్? 1500? ఎందుకు అంకుల్ పెరిగినాయా? అవి అయితే ఎంత తెల్లయి? సేమ్ రేటా అంకుల్? ఇప్పుడు ఈ నార్మల్ కదా పాలిస్ ఎంత? 1500. ఇప్పుడు ఈ నార్మల్ పాలిష్ కాకుండా ఇంకా తక్కువ పాలిష్ కావాలని పడతావు. అదే నాకు ఫస్ట్ ఇచ్చినావా, ఉడకలేదు చూసినావా, ఆ టైపు కావాలని ఇస్తావు. ఓకే, అదే నో రిటర్న్ కండిషనల్. ఇది ఈ అయితే ఓకే, ఎందుకంటే ఎవరు తీసుకోవట్లేదు కదా. తీసుకో. ఈ అయితే నార్మల్ పాలిష్ అంటే ఎన్ టైం 1 టైం పాలిషా? లైట్గా ఇక పొట్టు పోతుంది, రైస్ వచ్చేస్తాయి బయటికి. ఓకే, 1500. ఒక నిమిషం గైస్, డబ్బులు కొడతా. 76 కేజీలు. సో గైస్ కరెక్ట్ వెయిట్ మిషన్ అనమాట ఇది. అందుకే నేను వెయిట్ చూసుకుందామని ఇప్పుడు వచ్చిన. కరెక్టే. ఇంకోటి, ఇప్పుడు మనం అంకుల్ దగ్గర తీసుకున్న బియ్యం కూడా 25 కేజీలు పక్కా ఉంటాయి అనమాట. 25 కేజీలు పక్కా అవునా. సో ఒక 1/2 కేజీ కూడా తక్కువ ఉండదు. 25 కేజీలు అంటే ఇప్పుడు మనం తీసుకున్న బ్యాగ్ వచ్చేసి 1500, 25 కేజీలు పక్కా ఉంటాయి. సో ఇంటికి వెళ్ళాక క్లియర్గా మాట్లాడతా. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడే మనోడు తీసుకుని వచ్చిండు. అయితే ఇవేంటి మనకు తెలీదు. అంటే మనం నిన్ననే నేను తీసుకొని వచ్చిన వే ప్రోటీన్ తీసుకొని వచ్చిన. అట్లా ఇప్పుడు ఏంటి నాకు తెలియదు కానీ మొత్తం రాలే ఇంకా ప్రోడక్ట్స్. నాకు ఇదే అర్థం కావట్లేదు ఎందుకు ఇట్లా ఒక్కొక్కసారి వస్తున్నాయి ఏమో. నిన్న వచ్చిందేమో ఈ కార్డ్. ఓకే, నేను ఇప్పుడే తిన్నారు ఆయన ఎక్కలేకపోతున్నా. సో ఏమొచ్చినాయి చూద్దాం. లెట్స్ గో. సో గైస్ పీనట్ బటర్స్ వచ్చినాయి. సో క్రియేటిన్ రావాలి.
ఇది ఇప్పుడు ఇంకా క్రియేటిన్ రావాలి. సో అవి కూడా వస్తాయి నాకు తెలిసి, రేపు వచ్చేస్తాయి. అవి నాకు తెలిసి ఈ కార్డ్, ఓకే, ఈ పీనట్ బటర్ వాళ్ళ దగ్గర రాలేదంటే ఈ కార్డులో పక్కా వస్తాయి. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జోక్ ఏంటంటే ఇప్పుడు ఈ తెచ్చిన పిల్లగాడికి డెలివరీ బాయ్, ఓకే, ఆ పిల్లోడికి అడ్రస్ తెలియదు, కొత్త అనుకుంటా, పాపం డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు అంటే నేను చూసే వాళ్ళకి వచ్చిన టిప్ ఇస్తున్నాను నా నుంచి, ఓకేనా. ఎప్పటికైనా మీరు డెలివరీ బాయ్స్ కానీ లైక్ ఏదైనా కొరియర్ బాయ్స్ కానీ ఎనీథింగ్, మీరు ఏదైనా డెలివరీ బాయ్ అనుకుందాం, ఓకేనా. మీకు అడ్రస్ తెలియకపోతే నియర్ బై లో మీ లొకేషన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడగాలి. సో దాన్ని ఎగ్జాక్ట్ గా మనోడు గూగుల్లో పిన్ చేసుకొని రావచ్చు. సో అన్న నీ పక్కనే ఉన్నా అన్న, ఇట్లా కరెంట్ ఆఫీసో లేకపోతే ఇట్లా స్కూలో లేకపోతే ఇట్లా మున్సిపాలిటీ ఆఫీసో లేకపోతే ఏదైనా సరే గూగుల్లో చూపించే ల్యాండ్ మార్క్ అనేది పెద్దది ఉంటుంది ఏదో ఒకటి, దాని తగ్గట్టు మనం ఏదైనా చెప్తే పాపం స్ట్రైట్ గా మన దగ్గరకు వచ్చేస్తారు. ఇప్పుడు నేను మనోడికి అదే చెప్పిన, నీకు అడ్రస్ తెలియకపోతే ఎప్పటికైనా ఇట్లా చెయ్యి, ఎవరి దగ్గరైనా సరే అని చెప్పేసి అట్లా ఉంటుంది మా అంతానే. అంతే, ఇంకా జిమ్కి వెళ్దాం, చూద్దాం, ఇంకా రేపు కూడా చూద్దాం వస్తాయేమో. లెట్స్ గో. ఇప్పుడైతే జిమ్కి వెళ్దాం. సో గైస్, కొట్టుకుపోతున్నా, ప్రశాంతంగా ఉంది కదా, వస్తుంది కదా. లైట్గా వేస్తా, ఎక్కువ ఒక డబ్బా నాకు 1 month పైన వస్తుంది. నార్మల్గానే పుష్ చేసుకుంటా, ఓకే. దీని లింకు కింద ఉంటుంది తెలుసుగా. ఒకవేళ మీకు ఏమైనా ప్రోడక్ట్ కావాల్సి ఉండి, మీరు ఏమైనా ప్రోడక్ట్ కావాలి మీ సప్లిమెంట్ స్టాక్లో మీకు కావాల్సినవి, ఓకేనా. నాకు కూడా ఏం కొనవనట్లేదు నేను. మీకు ఏమైనా ప్రీ వర్కౌట్ వే ప్రోటీన్ కావాలనుకుంటే మజిల్ బ్లేజ్ వాళ్ళ వెబ్సైట్లో తీసుకోండి, ఓకేనా. లైక్ ఇది తీసుకునేటప్పుడు మన కూపన్ కోడ్ యూజ్ చేయండి, ఇక్కడ కనిపించేది. ఆల్రెడీ మంత్లీ స్టాక్ నేను పెట్టేసిన కింద, అంటే నేను ఏమేమి వాడుతున్నా అవి. సో అది చూసేసి ఏదో ఒకటి తీసుకోండి, బట్ ప్రూఫ్, ఏదైనా ఒక ప్రూఫ్ పెట్టుకోండి. లక్కు మామ, నేను లక్కు బాగుండి విన్ అయినా అనుకో, నీకు స్టాక్ వచ్చేస్తుంది ఈజీగా, 1 month ఈజీగా వచ్చేస్తుంది. వే ప్రోటీన్ క్రియేటిన్ అయితే పక్కా ఇస్తా, ఓకేనా. దాని తర్వాత నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రైనింగ్ కూడా ఇస్తాను. సో గైస్, ఎవరు కూడా తాగినగా కొంచెం ఉంటుంది. ఇట్లా ఎందుకు తాగి వెళ్తా అంటే, నేను ముందు బేసికలీ ఏంటంటే ఈ నుంచి దగ్గరే జిమ్, జస్ట్ ఒక 2 minutes వెళ్ళిపోతా. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా వెళ్ళగానే వెంటనే వార్మప్ చేసేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేసేస్తా. బాగుంటుంది అనమాట, దానికోసమే నేను తాగేసి వెళ్ళిపోతా. ఖచ్చితంగా నేను చెప్పిన గివ్ అవేకి పార్టిసిపేట్ చేయండి, ఓకేనా. సో ఖచ్చితంగా మీ లక్ బాగుంటే మీరు విన్ అవ్వచ్చు. ఆల్ ద బెస్ట్. సో గైస్, ఇప్పుడే జిమ్కి వచ్చిన, జస్ట్ వార్మప్ చేసిన అంతే. లెట్స్ గో. ఈరోజు అయితే అప్పర్ చెస్ట్ ఆర్మ్స్ డే, ఓకే. జస్ట్ నార్మల్గా చేస్తా, మీకేం టిప్స్ పెట్టను, జస్ట్ వెయిట్ చేయండి. నార్మల్ కొన్ని రోజులు అయితే మాత్రం ఫిట్నెస్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. జర్రా నేను ఫ్రీ అవ్వాలి అంతే, కొన్ని రోజులు నేను ఫ్రీ అవ్వాలి. సో ఇంకా మనం కటింగ్ ఫేస్కి వస్తున్నాం. సో ఇది కూడా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ముందు. లెట్స్ గో.
సో గాయ్స్ మంచిగా ఉంది, మనకేమీ చుట్టూ ఊడిపోవాలి, అర్థమవుతుందా? సో కాకపోతే ఇప్పుడు కింది దిగానే మొత్తం టెస్ట్ ఉంటుంది మా ఊర్లో. సో ఇప్పుడు ఆ డస్ట్కి ఈ నుంచి ఆడిపోవడం ఆ నుంచి ఇడిపోవడానికి ఆ డస్ట్కి జస్ట్ కవరింగ్ ఆ హెయిర్కి అంతే. ఇవాళ రేపు చుట్టూ ఉడితే మా పెళ్ళి కూడా కాదురా నాయన, అట్లా అనమాట. ఓకే, వర్కౌట్ అయితే ఎగ్జామ్ చేసిన, జర్రా సేపు బాక్సింగ్ చేస్తా అంతే, అంత మించి ఏం లేను. ఇక సాంగ్స్ ఉంటాయి, ఇక తెలిసిందేగా మీకు ఎట్లా ఉంటుంది. సో ఎక్కువగా మాట్లాడలేదు. ఓకే, అట్లా అనమాట. సో గైస్ ఇది నెక్స్ట్ 2 days తర్వాత ఓకే ఫైనల్లీ స్టాక్ వచ్చింది. మనోడు కాల్ చేసిండు స్టాక్ వచ్చిందన్న అని. कितना आया? बड़ा बॉक्स आया. సో గైస్ హలో, మనోడు వర్షంలో కూడా డెలివరీ చేస్తుండు, అర్థమవుతుందా? అరే చూసేటోళ్ళు అంతా కొంతమంది డెలివరీ బాయ్స్కి రెస్పెక్ట్ చేయండి, అర్థమవుతుందా? మరి తీసేసినాడు చూడమాకరు, మంచిగా చెప్పింది వినురు. కొంచెం డెలివరీ బాయ్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అర్థమవుతుందా? సో ఎవరైనా సరే ఏ పనైనా పనే, అర్థమవుతుందా? అదేం తక్కువ కాదు, నెలకు 30,000 40,000 వస్తాయి. అంటే మా సిటీలో కొంచెం తక్కువ వచ్చు కానీ జొమాటోనో ఉంటాయి కదా, స్విగ్గీ వాటిలో హైదరాబాద్లో ఒక్కొక్కరు నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు, 30,000 పైన సంపాదిస్తారు. సో కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ తీసుకోవాలి. ఓకే, ఫైనల్లీ ఇది వచ్చేసింది స్టాక్. ఓకే, ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. సో దీంట్లో మొత్తం క్రియేటిన్స్ ఉన్నాయి. ఓకే, ఒక 9 ఏమో క్రియేటిన్స్ ఉంటాయి. ఈ వ్లాగ్ ఎందుకు ఇన్ని రోజులు పెట్టినా అంటే 3 రోజులు 4 రోజులు ఎందుకు లాగినా అంటే, సో నేను మీకు చెప్పింది అంటే 1 month స్టాక్కి మీకు అది ఎట్లా ఆర్డర్ పెట్టినా అని చెప్పేసి ఏం చెప్పినో అవి మీకు చూపించాలి. సో చూపించాలి కాబట్టి ఖచ్చితంగా నేను వీడియో తీయాలి. లెట్స్ గో. సో నాకు తెలిసి వస్తే నెక్స్ట్ వీడియో నేను తీస్తూనే ఉన్నా వ్లాగ్స్, విన్నర్ ఎవరు అనౌన్స్ చేసి తీసేద్దాం. లేకపోతే చూడాలి. ఈ రోజైతే అంటే ఈ రోజుకైతే ఇప్పటికి 5 రోజులు అయింది మొత్తం ఈ వ్లాగ్. చూడాలి ఎడిటింగ్ చేసేటప్పుడు ఎన్ని రోజులు పడుతుందో, ఎట్లా పడుతుందో. ముందు విన్నర్ని సెలెక్ట్ చేసిన వీడియో వస్తుందా, ఇది వస్తుందా అనేది నాకు తెలియదు. బట్ అయితే ఏదో ఒకటి అయితే వస్తుంది ముందు. ఓకేనా, లెట్స్ గో.